నమస్తే అండి బోసుకుమరి. జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు ఏ మార్గం చూపిస్తే అదే రైట్ మార్గం. ఇది అందరూ నమ్ముతారు కదా. ఇప్పుడు జన సైనికులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జన సైనికులే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక రకంగా చెప్పండి, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ విషయం మీకు అంత తెలుసా? నాకు నాకు నా దృష్టికి వచ్చినట్టు కొన్ని విషయాలు చూస్తే నేను షాక్ అయిపోయాను అసలు. ఇది ముందు కొంత గెస్ చేసినా కూడా మరి ఇంత దారుణంగా ఉంటుందా అని అనిపించింది. అంటే జనసేన కూటమిలో అధికారంలో మనకి అంటే ఇంతకు ముందు వేరు, ఇప్పుడు కూటమిలో బాగా పవన్ కళ్యాణ్ గారు ఉండి కూడా జన సైనికులు కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నారు, కొన్ని చోట్ల చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు అంటే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. దాంట్లో మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడు వైసీపీ పార్టీలు అంటే జనసేన పార్టీ కామ్గా ప్రజల తరఫున పోరాటం చేస్తున్నటువంటి టైంలో అటు వైసీపీ నాయకుల మీద తీవ్రమైనటువంటి పోరాటాలు చేశారు. ఇప్పుడు అన్నారం బాబు ఉన్నాడు గిద్దలూరుకు సంబంధించి, జన సైనికుడు ఎదిరిస్తే అతన్ని టార్గెట్ చేస్తే అతను ఆత్మహత్య చనిపోయాడు, మీ అందరికి తెలుసు కదా. అట్లాగే ఇప్పుడు ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఆ టైంలో వీళ్ళందరి మీద జన సైనికులు లోకల్గా ఉండేటువంటి వైసీపీ నాయకుల మీద పోరాడేవాళ్ళు. కేసులకు భయపడలేదు, చంపేస్తారని భయపడలేదు, దేనికి భయపడలేదు, అడ్డం తిరిగి కూర్చొని మరీ పోరాటం చేశారు చాలా మంది వరకు. ఆ చేసేటువంటి వాళ్ళలో ఆ వైసీపీ నాయకులకి వీళ్ళందరూ టార్గెట్ అయ్యారు. అదే వైసీపీ పార్టీ అధికారంలో వచ్చింటే వీళ్ళందరూ లేచిపోయేటువంటి వాళ్ళు, చాలా మంది లేచిపోయేవాళ్ళు. లేచిపోవడం తర్వాత సంగతి, అసలు వాళ్ళు భూమి మీద ఉండేవాళ్ళు లేదో తెలియదు. అదే లేచిపోవడం అంటే అదే ఖచ్చితంగా లేపేసేటువంటి వాళ్ళే అనేటువంటి వాదన కూడా ఉంది ఖచ్చితంగా. అంటే ఇంకా వాదనే ఉంది, ఖచ్చితంగా చాలా మంది అయిపోయేవాళ్ళు జనసేనకి. కానీ వైసీపీ పార్టీ ఓడిపోయింది, ఓకే. ఆ ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి లెక్క ఏంటో తెలుసా? ఏ వైసీపీ నాయకుల మీద అయితే జన సైనికులు పోరాడారో వాళ్ళు కూటమిలో టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోయారు. చాలా మంది టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోయి మళ్ళీ ఆ జన సైనికుల్ని లోకల్ గా ఏదిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. నేను ముందు రోజుల్లో దాని పరిస్థితి ఏంటో తెలియాలి, చూద్దాం. ముందు రోజులు అంటే ఆ కుర్రోడు నాకు ఫోన్ చేశాడు, అతన్ని కొట్టారంట. అసలు ఇంతకు ముందు వైసీపీ నాయకుల మీద అంటే కంప్లీట్ డీటెయిల్స్ అది కానీ అంటే ఇప్పటికి జనసేన పార్టీకి చాలా సార్లు కంప్లైంట్ వెళ్ళిందంట, ఇల్లు ఇచ్చాడంట. బట్ విషయం అయితే ఏంటంటే ముందు రోజుల్లో ఇదే కాదు 3 కేసులు ఉన్నాను ఎట్లాంటి. వైసీపీలో ఉన్నటువంటి టైంలో జన సైనికులు వాళ్ళ మీద పోరాడారు. వైసీపీ పార్టీ వచ్చింటే వీళ్ళని చంపేసేవాళ్ళు. ఇది చాలా మంది చెప్పేటువంటి విషయం. వీళ్ళు బొత్తిపోయాలు కాదు. వాళ్ళు రాలేదు, 11 సీట్లు పరిమితం అయ్యారు, కూటమి వచ్చింది, రైతులు పోరాడారు, ఆ సమస్యలు తీరుతాయి అనుకున్నారు. కానీ ఎవరి మీదైతే జన సైనికులు పోరాడారు వైసీపీ నాయకుల మీద, వాళ్ళు లోకల్ గా ఉండేటువంటి నాయకులు టీడీపీలో జాయిన్ అయిపోయారు. అంటే ఏమవుతుంది, మళ్ళీ టార్గెట్ అయి కూర్చున్నారు. ఈ జన సైనికులు మళ్ళీ టార్గెట్ అయి కూర్చున్నారు. వాళ్ళని కొట్టడాలు, మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇప్పించడాలు, వాళ్ళని లోకల్గా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయటాలు, వాళ్ళ కుటుంబం వాళ్ళు వేధించేటువంటి ప్రయత్నాలు చేయటాలు ఇలా జరుగుతున్నాయి. చాలా చోట్ల ఇలా జరుగుతున్నాయి. వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు టీడీపీలోకి వచ్చి మళ్ళీ వీళ్ళు వేధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారా, తీసుకెళ్ళట్లేదా? ఇది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. అసలు ఆ వైసీపీ నాయకుల మీద పోరాటం చేయటం ఏంది, వాళ్ళు మళ్ళీ టీడీపీలోకి వచ్చి వీళ్ళ మీద అంటే నేను ఏం చెప్పాను మీకు అర్థమై ఉంటుంది. ఇది చాలా చోట్ల జరుగుతుంది, చాలా చోట్ల. అసలు నేను ఇంత చేసాం అంత చేసాం, కనీసం రక్షణ లేకుండా పోయింది, కంప్లైంట్ ఇస్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి స్థితికి నాకు కొంతమంది అయితే మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు ఆల్రెడీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి కొంతమంది మీకు కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్పేశారు. నాకు నిన్న ఫోన్ చేసిన కూడా అయితే కంప్లైంట్ కూడా ఇచ్చాను చెప్పాడు. నిన్న అంటే ఇంతకు ముందు ఇచ్చాడంట, మళ్ళీ నిన్న కూడా పెట్టాడంట. ఆ పార్టీ ఆఫీస్కి పోయినప్పుడు కూడా నాకు కాల్ చేసాడు అక్కడి నుంచి. మరేమో తెచ్చు.